జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేగింది. కలుషిత ఆహారం తిని దాదాపు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 3 రోజులుగా ఉదయం టిఫిన్ లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వార్డెన్ కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు గద్వాల నగరంలోని ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జరిగింది. దాని మీద మేము వచ్చి ఇక్కడ వివరిస్తే 4 రోజుల నుంచి ఫుడ్లో పురుగులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ అక్కడ హాస్టల్ విజిటింగ్ లేనట్టు అటువంటి సమస్యలు ఎన్నో నెలకొని విద్యార్థులు హాస్పిటల్ వరకు రావడం జరుగుతుంది. దీనిని అధికారులు వెంటనే గమనించి నిషిత మేడం గారు వెంటనే రేపటిలోప చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వార్డెన్ను ఎట్టి విధంగా సస్పెండ్ చేయాలని కోరుతూ అలాగే డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ఆ పౌష్టిక ఆహారం అందించాలి. కానీ పురుగులు పెట్టిన ఆహారం అందిస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటికీ ఊరుకోదు అని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాము. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్టీ వసతి గృహంలో అయితే ఫుడ్ పాయిజనింగ్ వల్ల 15 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వ వసతి గృహాల్లో వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల కూడా విద్యార్థులకు అస్వస్థతకు గురవుతున్నారు, ఆసుపత్రిలో పాలవుతున్నారు. తాజాగా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో నిన్న రాత్రి టిఫిన్ చేసిన తర్వాత ఒకసారిగా 15 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారంతా కూడా వామిటింగ్ చేసుకున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగింది. వెంటనే ప్రజెంట్ గా అయితే వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ 15 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వార్డెన్ కి పలు సందర్భాలుగా విద్యార్థులు విన్నవించుకున్నారు. వాళ్ళ గోడును కూడా వినిపించుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి గత 3 రోజుల నుంచి కూడా టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని చెప్పేసి వార్డెన్ కి పదే చెప్పినప్పటికీ కూడా ఆమె వినకపోవడం ఈ కారణంతోనే ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ అయింది. దీంతోనే ప్రజెంట్ గా 15 మందికి అయితే విద్యార్థులకు అస్వస్థకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వాటిని పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కిచెన్ కావచ్చు, లేకపోతే ఆహారాన్ని ఏదైతే ఫుడ్ కు సంబంధించిన ఏవైతే యూజ్ చేస్తారో అవన్నిటి కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వారంతా కూడా కాలం చెల్లిన పదార్థాలతోటి ఇదంతా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ కావడంతోనే 15 మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు. ప్రజెంట్ గా అయితే వారికి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన ట్రీట్మెంట్ అందుతుంది. ఒక విద్యార్థికి మాత్రం పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇప్పటికే వైద్యులు చేరుకుని అలాగే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ సిచ్యువేషన్ ఉంది. చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాం 2-3 నెలల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఒక ఎస్టీ గురుకులాలే కాకుండా గురుకుల పాఠశాలలు, ఎస్టీ మిగతా వసతి గృహాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎక్కడికక్కడ వసతి గృహాలపై వాళ్ళు వెళ్లి అక్కడ పూర్తిగా మానిటరింగ్ చేసి ఖచ్చితంగా నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకునే విధంగా
ఉంటేనే ఈ పరిస్థితులు రిపీట్ కావు. వార్డెన్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంతోనే తాజాగా ఈ గద్వాల ఎస్టీ వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. డెఫినెట్ గా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. గురుప్రసాద్, అయితే గత 3-4 రోజులుగా కూడా చూసుకున్నట్టయితే టిఫిన్ లో పురుగులు వస్తున్నాయంటూ కూడా వారు వార్డెన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారిలో ఎటువంటి చలనం లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా ఆ వార్డెన్ పై ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా అధికారులు? ఏదంటే జనరల్ గా వసతి గృహాలు కావచ్చు, ఇతర వసతి గృహాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. సాధారణంగా తాత్కాలికంగా వార్డెన్లను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈ వార్డెన్ కూడా ఇష్టారాజ్యంగా వివరించారు. గత 3-4 రోజుల నుంచి కూడా విద్యార్థులు మొరపెట్టుకున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదు, మేము చేస్తున్న టిఫిన్ లో కూడా పూర్తిస్థాయిలో మాత్రం పురుగులు వస్తుందని చెప్పేసి వార్డెన్ కు పదే చెప్పారు. అయినప్పటికీ కూడా వార్డెన్ పెడజవిన పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కారణంతో 15 మంది కూడా అస్వస్థకు గురయ్యారు. ఇప్పుడైతే అధికారులు పూర్తిస్థాయిలో మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా వివరించిన కారణంగా విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మారుతున్నారని చెప్పేసి ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అలాంటి సిచ్యువేషన్ లో గత 3-4 ఏళ్ల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్, చాలా సందర్భాలు చాలా వసతి గృహాలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తే కేవలం ఒక వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగానే పదే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలకు వెళ్లి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వార్డెన్లు ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మాత్రం ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు వచ్చి, ప్రభుత్వం తరపున అధికారులు వచ్చి వసతి గృహాలు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఇలాంటి విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మాడకుండా వాళ్ళ అస్వస్థకు గురి కాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ ఘటనపై కూడా పూర్తి వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, అతను వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. Oh,